గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఏంటక్క ప్రొద్దుటే ఆయిల్ పెట్టేసావు స్టవ్ మీద అని అనుకుంటున్నారా? ఈరోజు పాలు లేవండి కాఫీ పెట్టుకోవడానికి. ఈయన లేరు కదా, ఇంకా పాలు తెచ్చేవాళ్ళు లేక ఇంకా పాలు లేదన్నమాట. అంటే పాల ప్యాకెట్ తెచ్చుకోవచ్చు కానీ ఇంకా నాకు పాల ప్యాకెట్ ఇష్టం ఉంటుందండి, గేదె పాలు ఇష్టం అన్నమాట. ఇది గేదె పాలు అయితే ఈయన తీసుకొస్తారు. అంటే ఈయన తీసుకొస్తేనే బాగుంటాయి. మళ్ళీ పిల్లల్ని పంపించినా ఏంటంటే వాళ్ళు సరిగా తీసుకురారు, అందుకని చెప్పేసి ఇంకా ఈరోజైతే పాలు లేవు. మీ అక్కకైతే కాఫీ లేదండి, ఇంకా అందుకే డైరెక్ట్గా ఇంకా టిఫిన్ అయితే ఇంకా వేసేస్తుంది. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఇడ్లీ పిండి ఉంది కదా, అది మాకు అయితే 3 days వస్తుంది. 2 రోజులు ఇడ్లీ వేసిన, 3వ రోజు మినపట్టు వేస్తాను అనమాట. కాకపోతే నేను ఏమైందంటే ఇంక ఇడ్లీ పిండి మిగిలితే నేను అలాగే బయట పెట్టేసి వదిలేసి మర్చిపోయానండి. ఇంకా సాయంకాలం 4 అయినప్పటికీ ఏంటిది ఇక్కడ ఉంది అని చెప్పేసి చూసేటప్పటికి అయ్యో ఇడ్లీ పిండి లోన పెట్టడం మర్చిపోయినా అని అనిపించింది. ఇంకా బయట ఉంచేస్తే ఏంటంటే కొంచెం పులిసిపోద్ది కదా, కాకపోతే కూలింగ్గా ఉంది కనుక పర్వాలేదు. కానీ ఇంకా అయ్యో కొంచెమన్నా పులుపు వచ్చేస్తుంది అని చెప్పేసి ఇంకా ఏం చేశానంటే అది నైట్ కొంచెం ఆ పిండిలో మైదా కలిపేసి ఇంకా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అనమాట. ప్రొద్దుటిలాగా బజ్జీల కింద వేసేద్దాము అనేసి. అంటే ఇడ్లీ పిండిలో కూడా మైదా వేసుకోవచ్చండి, బజ్జీలు బాగుంటాయి. నేను అది కలిపేసి ఇంక పెట్టేశాను. ఇంకా పెట్టేసిన తర్వాత ఒకవేళ నేను మా అబ్బాయికి చెప్పాను, ప్రొద్దుటే నువ్వు లేస్తే కనుక ఇంకా ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టేరా అని చెప్పాను అనమాట. మోటార్ వెయ్యి ఫ్రిడ్జ్లోంచి అది తీసి పెట్టే అని చెప్తే ఇదో పెద్ద జోక్ వినండి. నేను అదేంటంటే కొంచెం ఇడ్లీ పిండి గుండిలో పెట్టానమాట. వాటికి పేర్లు ఉంటాయి కదా, గిన్నె, కోప, డేక్ష, ఇలాగ కడాయి, అలాగ దానికి కూడా గుండెగని పేరు ఉంటుంది. నాకు కరెక్ట్గా తెలియదు, గుండెగే. అయితే కనుక వాడికి చెప్పాను, ఇది తీసేసి ఇంకా తీసి బయట పెట్టేరా అని చెప్పాను. మళ్ళీ నేను పడుకునే ముందు మళ్ళీ అడిగాను అనమాట, ఒరే నేను ఏమేం పనులు అప్పు చెప్పాను నీకు అని అడిగితే ఆడు చెప్పాడు, ఒకటి మోటార్ ఏమని చెప్పావమ్మా, ఇంకోటి గుండె బయట పెట్టమన్నావు అంట. గుండె, దాని పేరు గుండె అంటండి. మరి నేను కరెక్ట్గా చెప్పాను, ఆడు కరెక్ట్గా చెప్పాడు నాకు తెలియదు. గుండె కానీ గుండె బయట పెట్టమన్నాం అంటున్నాడు. అయితే రాత్రి అంతా భలే నవ్వు వచ్చింది. ఇంకెక్కడ వచ్చేసి పిల్లల కోసం అయితే ఇంకా ప్లెయిన్గా వేసేస్తున్నాను సాల్ట్ కలిపేసి. ఇంకా మా కోసం అయితే ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర వేసేసుకుని అయితే మేము వేసుకున్నామన్నమాట. ఇంకా నిన్నటి చట్నీ కొంచెం ఉంది, ఇంకా దాంతో సరిపెట్టేసుకున్నాము. నేను యథావిధిగా ఇంకా ప్రొద్దుటే ఇంకా లేచి ఇంకా టిఫిన్ ఇంకా చేసేసాను తొందరగానే. ఇంకా పిల్లలకి కాలేజ్ ఉందేమో అని. ఇంతకీ తీరా చూస్తే పిల్లలకి కాలేజ్ లేదంట, సెకండ్ సాటర్డే అంట. ఇంకా నాకు ఒకేసారి చాలా బాధ అనిపించింది. ఏరా ముందుగా చెప్పచ్చు కదా, చక్కగా పడుకుందును, ఇంకే మీకు సెలవు ఉన్నప్పుడే కదా నేను పడుకుంటాను అని చెప్పేసి అయితే పిల్లల్ని అడిగానమాట. తెలిసేమో అనుకున్నామమ్మా అనేసి అన్నారు. అది కాకపోయినా నేను ఇంకా వాళ్ళకి కాలేజ్ ఉన్నా లేకపోయినా ప్రొద్దుటే లేవాలండి, ఎందుకంటే అమ్మ వాళ్ళకి టిఫిన్ ఇవ్వాలి కనుక. ఇది తప్పినా నాకు ఇంకా అది తప్పదు ఇంకా, అందుకని చెప్పేసి ఇంకా ప్రొద్దుటే ఇంకా లేవలసిందే. ఇంకా కాకపోతే ఏంటంటే అమ్మ వాళ్ళకి ఏంటంటే ఇంకా ఒకవేళ సండే వచ్చిందనుకో, నేను సాటర్డే దోశ పిండో ఏదో ఇచ్చేస్తాను, అమ్మ పొద్దున్న దోశలు వేసుకోండి సండే కదా, నేను కొంచెం లేట్గా లేస్తానని చెప్పేస్తాను అనమాట. అది కారణం. అదే వీళ్ళు ముందుగా చెప్పుంటే వాళ్ళకి ఏదో పిండి ఇచ్చేసో ఏదో ఇచ్చేస్తే అమ్మ చేసేసుకుంటుంది. వీళ్ళు అది కూడా చెప్పలేదన్నమాట, అలా అవుతుంది ఒక్కొక్కసారి. ఇంకా అమ్మ పర్వాలేదులే, ఒక 8 ఆ టైంకి చేసి ఇచ్చేయలే, ఏం పర్వాలేదు, లేట్గా లెగిసి ఇవ్వు అంటే ఇంకా అప్పుడైతే కొంచెం ప్రశాంతంగా పడుకుని అయితే లేచిన తర్వాత టిఫిన్ చేస్తాను. ఇంక ఇక్కడైతే మా కోసం కూడా చక్కగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ వేసాను కదా, అవి కూడా ఇంకా బజ్జీలు వేసేస్తున్నాను. ఈ 2 రకాలు చూసారు కదా, మీకు ఏదైతే బాగుందని అనిపించిందో కామెంట్ పెట్టండి. అసలు టిఫిన్ అయితే సూపర్గా ఉందండి. ఇడ్లీ రవ్వతో కూడా బజ్జీలు అయితే చాలా బాగా వచ్చినాయి అన్నమాట. ఇంకా పిల్లలు మేమైతే ఇష్టంగా తినేసాము. ఇంక అసలు ఒక్కటి కూడా మిగలలేదు. ఇంక ఇలా ఆయిల్ ఫుడ్ బజ్జీలు అంటే ఇంకేం మిగులుతాయిలేండి, ఎక్కడ మిగలవు, ఎవరింట్లోనే మిగలవు ఇలాంటి టిఫిన్ చేసుకుంటే. కాకపోతే చాలా టేస్ట్గా ఉన్నాయన్నమాట. అసలు అనుకోలేదు ఇవాళ నేను బజ్జీలు వేస్తాను అనుకోలేదు. పిండి ఎప్పుడైతే బయట మర్చిపోయానో ఇంక తప్పలేదన్నమాట నాకు. ఇంకా సరేలే ఇంక ఇలా వేసేద్దాం, ఎందుకంటే కొంచెం ఆ పులిసిన పిండిలో మనం ఇలా మైదా వేసేసుకుని బోండాలు వేసేసుకుంటే దానికైతే పులుపు బాగుంటుంది కనుక ఇలాగ కరెక్ట్గా సరిపోయింది. బజ్జీలు అయితే చాలా బాగున్నాయి. ఇంక పెరుగు అది యూస్ చేయక్కర్లేదు మనకి. ఇలా కొంచెం పులిసిన పిండిలో ఇలా మైదా కానీ గోధుమ పిండి కలిపేసుకుని వేసేసుకుంటే సరిపోతుంది.
చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇంక ఇక్కడైతే టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను మా అబ్బాయి అయితే ఇంక ప్లేట్లో వేసేసుకుని అయితే ఇంక తింటున్నాం అన్నమాట. ఇంకా అమ్మ వాళ్ళకి కూడా పంపించేసాను. చూసారా ప్లెయిన్‌గా వేసినయి ఈ కలర్‌లో ఉన్నాయి. అన్నీ కలిపింది ఈ కలరు. అసల సూపర్ అంటే సూపర్‌గా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. ఇంకా ప్లెయిన్‌వి అయితే మా అబ్బాయికి వేసేసాను. ఇక్కడైతే అన్నీ వేసినయి అయితే ఇంక నేను వేసుకొని తింటున్నాను. ఇంక మా అబ్బాయి అవి కూడా తినేసాడు. ఇది కూడా చాలా కలర్‌ఫుల్‌గా ఇది కూడా బాగుందని ఇందులో కూడా వాటాగా వచ్చేసాడు. ఇది కూడా నచ్చిందంట. ఇంకా టిఫిన్ అయితే ఇంక తినేసామండి. చాలా టేస్ట్‌గా ఉన్నాయి. మీరు కూడా చూసేయండి. మీకు కూడా నోరు ఊరుతుందన్నమాట. అంత బాగున్నాయి. చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి. ఇంకా నిన్నటి చట్నీ కొంచెం ఉంటే దాంతో ఇంక సరిపెట్టేసుకున్నాం. దీనికి చట్నీ లేకపోయినా అలానే తినేయచ్చండి. అంత టేస్ట్‌గా ఉంది. అసలు చట్నీయే అవసరం లేదు. కాకపోతే మనకు కొంచెం చట్నీ తగలాలి కదా! అప్పుడే కొంచెం ఇష్టంగా ఉంటుంది. అందుకని ఇంకా చట్నీతో అయితే అలా సరిపెట్టేసుకున్నాం అన్నమాట. ఇంకా ఈరోజు మా టిఫిన్ అయితే ఇలాగ అయ్యింది. ఇంకా తర్వాత ఇంకా టిఫిన్లు అది అయిన తర్వాత ఇంకా ఇక్కడ ఈ సోఫా సెట్ అన్నీ తీసేసానమాట. ఇంకా వాషింగ్ మిషన్లో వేద్దామని ఇంక ఇవాళ చాలా పని పెట్టేసుకున్నానండి. ఒకరోజు ఫ్రీగా ఉంటాను, ఒకరోజు చాలా పని పెట్టేసుకుంటాను నేను. కాకపోతే మరి ఇంక ఉతకాలి కదా. ఒక సోఫా సెట్ అయితే కనీసం ఒక నెల రోజుల కన్నా మార్చాలి. ఇంక బెడ్షీట్లు అయితే వారం వారం ఎలాగా మార్చుకుంటాం. సోఫా సెట్ అయితే ఇంకా నెలకు ఒకసారి మారుస్తాను. ఎందుకంటే బాగానే ఉంటాయి, నీట్గానే ఉంటాయి. అంత మరీ చిన్నపిల్లలు కాదు కదా. ఇంకా అదంతా ఇది చేసేయడానికి బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి అయితే ఇంక వాషింగ్ మిషన్లో వేస్తాను. ఇక్కడ బెడ్షీట్లు కూడా తీసేసి ఇంకా మిషన్లో వేసేసాను అనమాట. వేసేసి ఇంక ఇక్కడైతే ఈరోజు కూర ఇంకా పాలకూర పప్పు వండుదామని చెప్పేసి ఇంకా పాలకూర అయితే క్లీన్ చేసేసుకుని అయితే ఒక డేక్షాలో వేసేసుకుని ఇంకా అది ఉప్పు నీటిలో వేసేసి అయితే ఉంచేసాను. ఇంక ఇక్కడ కొంచెం చికెన్ ఉంది, పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా చికెన్ ఫ్రై చేసేద్దాము, ఇంకా పాలకూర పప్పు చేద్దామని ఇంకా రెడీ చేసుకుంటున్నాను. చికెన్ అయితే ఇంక శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇంకా ఉప్పు పసుపు నిమ్మరసం వేసేసుకుని ఇంకా ఇలా కుక్కర్లో కొంచెం ఉప్పు కారం పసుపు వేసేసి కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం నీళ్ళు వేసేసి కొంచెం ఉడికించేసుకుంటున్నాను. ఇలా చేస్తే ఏంటంటే ఫ్రై తొందరగా అయిపోద్ది. అక్కడ ఎక్కువ టైము నించుని ఫ్రై చేయవలసిన అవసరం లేదన్నమాట. మనం గమ్మున అయిపోవాలంటే ఇంక ఇలా చేసుకోవాలి. ఇంకా చికెన్ మెత్తగా ఉడికించేసుకుని ఫ్రై చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. అందుకే ఇంక ఇది ఉడికించేస్తున్నాను పక్కన పెట్టేసి. ఇంకా పాలకూర అయితే ఉప్పు నీటిలో వేసి నానబెట్టి ఉంచానండి. ఏ కాయగూరలన్నా ఆకుకూరలన్నా అలా ఉప్పు నీటిలో వేసుకుని మనం కడగాలి. ఎందుకంటే అవి ఎక్కడి నుంచి తెస్తున్నారో ఎక్కడెక్కడ కింద పడేసి పైన పడేసి అందు మీద పురుగులని అవన్నీ ఇవన్నీ అన్నీ పాకుతూ ఉంటాయి కదా. అందుకని చాలా జాగ్రత్తగా మనం కొంచెం ఉప్పు అది వేసేసుకుని అయితే ఇంకా కడిగేసుకోవాలి. మీకు వీలుంటే కొంచెం గోరువెచ్చని నీటిలో వేసి ఉప్పు నీటిలో వేసి కొంచెం సేపు ఉంచండి. ఇంక ఇలాగైతే శుభ్రంగా కడిగేసి 3-4 సార్లు అయితే కడిగేసి మళ్ళీ వాటర్లో ఉంచేస్తాను అనమాట పాలకూరని. ఇంకా అక్కడ కుక్కర్ పెట్టేసి ఇంక ఈ పని అయితే చేస్తున్నాను. ఈరోజైతే ఇంక చాలా అంటే చాలా పనులు ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే కొన్ని మాత్రమే వీడియో తీస్తున్నాను. మొత్తం అంతా పని వీడియో తీసానంటే నాతో పాటు మీకు చూసే వాళ్ళకి కూడా నీరసం వచ్చేస్తుంది అన్నమాట. అన్ని పనులు ఉంటాయి. ఇంకా టిఫిన్ తిన్న గిన్నెలు అవి ఇవి చాలా ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ క్లియర్ చేసుకుంటూ రావాలి. ఏంటంటే వీడియో తీస్తూ చేస్తాను కదా. అందుకని ఇంకా కొన్ని పనులు ఇంకా నాకు చాలా ఎక్కువైపోతూ ఉంటాయన్నమాట. పనులు చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. ఇంకా ఇక్కడైతే ఇంక చికెన్ పెట్టేశాను కదా. ఇంకా చికెన్ ఉడుకుతూ ఉంటుంది. ఇంకా ఈలోగా ఏంటంటే ఇంకా పాలకూర పప్పు కోసమని ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయ అవన్నీ కట్ చేసుకుంటున్నాను అనమాట. ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా ఇంక ఇప్పుడైతే పాలకూర కూడా చక్కగా అయితే కట్ చేసేస్తాను. ఇలా ఉంటుందండి. 1 బై 1 పని ఉంటేనే ఉంటుంది. ఎంత పని చేసినా తరగట్లేదండి. ఇంట్లో పని అంత ఎక్కువైపోతుంది. ఇంకా అందరి ఇంట్లోనే ఉండేదే. ఇంకా ప్రొద్దుట లేసామంటే ఇంకా పని ఇలా వంట పని చేస్తూ మధ్యలో అయితే చాలా పనులండి. ఇల్లులన్నీ తుడుచుకురావడం అవన్నీ తుడడం మొత్తం సోఫాలంతా ఇంకా శుభ్రం చేసుకోవడం. మళ్ళీ అంటే సోఫా సెట్ వేరే ఇంకోటి వేయట్లేదు. ఎందుకంటే ఇదే ఎక్కువ ఇష్టంగా ఉంటుంది. ఇంకో బ్లూ కలర్ ఉంది కానీ అది
కొంచెం వేసినా కిందకి జారిపోతున్నట్టు అస్తమానం ఇంకా సర్దవలసి వస్తుంది. ఇదైతే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. అందుకే ఇంక ఇదే వాష్ చేసేసి ఇంకా మళ్ళీ అదే వేసేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఇంక ఇలాగా సోఫా సెట్ తీసేసానంటే ఇంక మళ్ళీ సోఫా అంతా తుడుస్తాను. అలాగే మళ్ళీ బెడ్షీట్లు మార్చినప్పుడు కూడా ఇంకా ఆ మంచం అన్నీ ఒకసారి మొత్తం అంతా ఇంకా తుడిచేస్తాను అనమాట. ఇలా చాలా పనులు ఉంటాయి. ఇక్కడ మీకు వంట ఒకటే కదా చూపిస్తాను. ఈ మధ్య మధ్యలో ఇంకా చాలా పనులు చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా అన్ని వీడియో తీయాలంటే ఇప్పుడే స్పీడ్లో పెట్టి అంతా స్పీడ్ పెట్టిన తర్వాత ఒక 30 నిమిషాలకు వచ్చిందండి. ఇంకా అదంతా ఉంచానంటే ఇంకా ఒక సినిమాలాగే ఒక 3 గంటలు చూడవలసి వస్తుంది మీరు. అందుకని చెప్పేసి ఇంకా కొన్ని అయితే ఇంకా నేను వీడియో తీయనమాట. చాలా పని అయితే ఉంటుంది. ఇంకా ఆ పక్కనైతే ఇంకా కుక్కర్ అయితే ఇంకా ఆ పక్కన పెట్టేస్తాను. ఇంక ఈ పక్కన వచ్చేసి ఇంకా పప్పు అయితే తాలింపు పెట్టేస్తాను. ఇంకా పప్పు మామూలుగా ఇంకా అన్నీ వేసేసి ఇంకా యథావిధిగా తాలింపు పెట్టేస్తాను అనమాట. దానికోసం ఆయిల్ వేసేసి కొత్తలు చూస్తూ ఉంటారు కదండి, అందుకోసం మళ్ళీ చెప్పవలసి వస్తుంది. ఏంటి ఏమి చెప్పకుండా చేసేస్తుంది అనుకుంటారు కదా. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పప్పు ముందుగానే నేను తాలింపు పెట్టేస్తాను. ఇంకా ఆవాలు, జీలకర్ర, ఇంకా వెల్లుల్లి, ఇంకా పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిపాయ, ఇంక ఇవన్నీ వేసేసి వేయించేసుకుని అందులోనే ఉప్పు, కారం, పసుపు, ఇంగువ అన్నీ వేసేసుకోవాలి. ఇంక వేసేసుకుని ఇంక అందులో కట్ చేసి పెట్టుకున్న ఇంకా పాలకూర కూడా వేసేసుకుని చక్కగా మగ్గనివ్వాలి. ఫ్రై చేసేయండి చక్కగాని. ఇలా చేయడం వల్ల ఏంటంటే కుక్కర్లో పప్పు పొంగిపోకుండా చక్కగా ఉడికిపోతుందండి. అదే మామూలుగా మనం ఉడకబెట్టి తర్వాత తాలింపు పెడితే మాత్రం అది ఏంటంటే కొంచెం పప్పు పొంగిపోతూ ఉంటుంది. అందుకని చెప్పి నేను ఎప్పుడు ఇలాగే తాలింపు పెడతాను. నా వీడియోలు చూసిన వాళ్ళకైతే అర్థమైపోతుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే తెలియదు కదా, అందుకే ఒకసారి చెప్పేస్తుంది అనమాట. ఇంక ఇవన్నీ తాలింపు వేసేసి ఇంకా పాలకూర కూడా వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకోవడమే. ఇంక ఇలా అయితే 3-4 విజిల్కి అయితే ఇంకా ఉడికిపోతుంది. ఇంక తర్వాత తాలింపు కూడా పెట్టక్కర్లేదు. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. మనకు టైం కలిసి వస్తుంది అన్నమాట. కొంచెం ఎక్కువ టైం మనం వంటగదిలో ఉండక్కర్లేదు. మీరేం చేశారు, ఏంటి టిఫిను, వంట ఏం చేశారు అన్నది కామెంట్ పెట్టండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా రేపు పొద్దున్న సండే కదా, రేపు చికెన్ రేపు కదా వండుకుంటాం అనుకుంటారు. ఇది మొన్న తీసుకొచ్చారు చికెన్ అంటే అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట నేను. మొన్న సండే అయితే నాటుకోళ్ళు తీసుకొచ్చారు ఈయన. అవి కొయ్యించుకుందాం అని చెప్పేసి ఇంకా కాకపోతే కొయ్యలేదన్నమాట. ఇంకా దాన్ని అలా పక్కన ఉంచేసి ఆ కోళ్ళు అయితే ఓ పక్కన అయితే పెంచుతున్నాం అన్నమాట. అంటే ఇంకా ఈయనకి టైం లేదు. ఇంకా రేపైతే అది కొయ్యించేద్దామన్నారు. ఇంకా ఈ వారం రోజుల నుంచి ఏంటంటే ఇంకా రేపటికి వారం అవుతుందేమో ఈయన కోళ్ళు తీసుకొచ్చి. అయితే ఏంటంటే ఇంకా ప్రొద్దుట సాయంత్రం వాటికి ఏమో ఫుడ్ అయ్యి పెడుతున్నాం. మరి ఇంకా కొయ్యలేదు కదా, మరి అందుకోసం ఫుడ్ అది పెడుతున్నాము. ఈయనైతే ఊరు వెళ్ళారు కదా, లేకపోతే ఈయనే చూసుకుంటారు. మార్నింగ్ ఏమో బియ్యం వేస్తారు, ఇంకా నైట్ ఏమో రైస్ వేస్తారన్నమాట. మేము తినే రైసే కూర కలిపేసి వేస్తారు. ఇంక ఈయన ఊరు వెళ్ళారని చెప్పాను కదా, ఈయన ఫోన్ చేసి అడిగారు వాటికి ఏమైనా మేత వేస్తున్నావా అని. నేను చెప్పాను వేస్తున్నానండి. అంటే ఏం వేస్తున్నావు అని అడిగారు. ప్రొద్దుటైతే బియ్యం వేస్తున్నాను, నైట్ అయితే ఇంకా రైస్ పెడుతున్నానంటే రైస్లో ఏమైనా కలిపావా అంటే నిన్నైతే కోడిగుడ్డు ఉక్కురు చేశాను కదా, అదే చెప్పనమాట. నేను కోడిగుడ్డు ఉక్కురు వేసి రైస్ పెట్టానండి అని చెప్పాను. ఇంకా ఆయన అయితే పడి నవ్వారు. ఏంటి కోడికి మళ్ళీ గుడ్డు ఉక్కరే చేసి పెట్టావా అని చెప్పేసి అయితే ఆయన ఓ నవ్వేశారన్నమాట. మరి నన్ను ఏం చేయమంటారు, మీరు ఏ రోజు ఏది వండితే అదే పెట్టమన్నారు కదా, అందుకని చెప్పేసి నిన్నైతే ఉక్కరేసాను కనుక ఉక్కరేసి అన్నం పెట్టాను అనేసి నేను చెప్పానమాట. ఇంక చాలా నవ్వుకున్నారు. అంటే ప్రతిరోజు మేము వండుకున్న రైస్ కూర వేసి పెడుతున్నాము. మార్నింగ్ అయితే బియ్యం వేస్తున్నాము. మరి ఈయన లేరు కదా, ఇంక మరి నేను పెడుతున్నాను. మరి నేనేమో నిన్న కోడిగుడ్డు ఉక్కర చేశాను కదా, అదే వేసి పెట్టాను. ఈయనేమో నవ్వు. ఎవరికన్నా చెప్పావో కనుక నవ్వుతారు, కోడికి కోడిగుడ్డు ఉక్కరేసి పెట్టావా అనేసి అన్నారు. నాకేం తెలుసండి అట్లకి ఏం వేస్తారో ఏం వేసి పెంచుతారో నాకు ఏమైనా తెలుసా, ముందు నేను ఏమైనా కోళ్ళు పెంచానా ఏంటి అనేసి అయితే ఇంక రాత్రి అయితే ఇంక కామెడీ జరిగిందబ్బా. ఇలా ఉంటుందండి బాబు. ఇంకెక్కడ వచ్చేసి ఇంకా మీరు కూడా నవ్వుకోండి. మరి కందిపప్పు అయితే శుభ్రంగా కడిగేసి అయితే ఇక్కడ నానబెట్టి పెట్టేసుకున్నాను. ఇంకా కందిపప్పు వేసేసి ఇంకా నీళ్ళు కూడా ఇంకా కొలతగా వేసేసుకున్నాను. ఇంకా ఏమైనా ఎక్స్ట్రా నీళ్ళు పడితే కొంచెం నీళ్ళు వేయచ్చు. ఇంక వేసేసి మూత పెట్టేసి 3-4 విజిల్ వేస్తే ఇంకా ఇక్కడైతే పప్పు అయిపోతుందండి. ఇంకొక పక్కన ఇంకా రైస్ కూడా కడిగేసి ఇంకా రైస్ కూడా కొలత నీళ్ళు వేసి పెట్టేసుకున్నాను. ఇంకా అక్కడైతే ఇంకా చికెన్ ఉడకపెట్టాను కదా,
ఇంకా అదైతే మూత తీసేస్తున్నాను అనమాట. తీస్తే కనుక ఇంకొంచెం అంటే కొంచెం వాటర్ ఉంది. ఇంకా పక్కన మళ్ళీ స్టవ్ వెలిగించేసి మళ్ళీ కొంచెం దాన్ని ఎగరబెట్టనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం దాన్ని ఫ్రై చేయాలి. అలా అని చెప్పి చికెన్ ఒకటే ఫ్రై చేసి అందులో కొంచెం గ్రేవీగా ఉంది కదా! ఆ గ్రేవీ మళ్ళీ వేస్ట్ అయిపోతది కదా! ఈ ముక్కలు ఒకటే వేయిస్తే. అందుకని చెప్పి దానికి ఇంకా ఎగరబెట్టేస్తాననమాట. ఎగరబెట్టేస్తే ఏంటంటే ఇంకా ముక్కలకి చక్కగా ఆహ్, ఇంకా ఏంటంటారు ముక్కలకి పడతది. ఎంతో లేదు కొంచెమే ఉందన్నమాట ఆ గ్రేవీ కింద. ఇంకా అది కూడా దగ్గరగా ఉడికించేసుకుంటే ఇంకా అది ముక్కలకి పట్టుకుంటదన్నమాట అదొచ్చేసి. ఇంక అప్పుడైతే ఫ్రై చేసేస్తే ఇంకా చాలా టేస్ట్ బావుంటది. ఇంకా నేను ఎప్పుడు ఇంక ఫ్రై చేసినా ఒక్కొక్కసారి ఇంకా అలాగా ఉడకబెట్టేస్తాను. ఇవాళైతే నాకు చాలా పనులున్నాయి. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ ఇంకా సింపుల్‌గా చేసేస్తున్నానన్నమాట నేను. మనకు కొంచెం టైం కలిసొస్తదిలేండి. ఇలాగ కొంచెం తేలిగ్గా చేసేసుకుంటే ఏంటంటే కొంచెం టైం కలుస్తది మనకి. ఆ టైం ఉంటే మనకి వేరే పనైతే చూసుకోవచ్చు కదా! అందుకని చెప్పేసి ఇంకా అలా చేస్తూ ఉంటాననమాట. అంటే ఎప్పుడూ ఒకలా కాకుండా అలా రకరకాలుగా ఇంకా నాకు ఏది ఈజీగా అనిపిస్తే అది చేస్తూ ఉంటాను. ఇంక ఇక్కడ పప్పు అన్నీ వేసేసాము, తాలింపు పెట్టేసాము, ఇంకా మూత పెట్టేస్తున్నాను. ఇది 3, 4 విజిల్లు వేయించేస్తే సరిపోతుంది. మరి ఈరోజైతే ఇంక చికెన్ ఫ్రై చేశాను. మరి కోడికి ఈరోజు కూడా చికెన్ ఫ్రైయే పెట్టాలి మరి చెప్పాలంటే. ఏ రోజు ఏం వండుకుంటున్నామో అదే కదా పెట్టాలి. ఇప్పుడు ఈరోజు ఏం వేసామంటే ఈవేళ చికెన్ ఫ్రై చేసి పెట్టానండి అంటే మళ్ళీ అది కూడా నవ్వుతారో ఏమో ఈయన. నాకైతే తెలీదు. నిజంగా చెప్పాలంటే అవి నేను కోడిగుడ్డు ఉక్కురేసి పెట్టాం కదండీ! ఆ కొంచెం కూడా మిగిల్చకుండా మంచిగా తినేసినాయండి అవి. ఆటికి కూడా బాగా నచ్చిందన్నమాట. బాగా తినేసింది. ఇంక ఇప్పుడైతే ఇంకా చికెన్ ఫ్రై కోసం అయితే ఇంకా ఒక 2 ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను నేను. ఇంక ఇటుపక్క రైస్ పెట్టేశాను కదా! ఇంక అటుపక్క కొంచెం ఎగరబెడుతున్నాను అనమాట. ఆ గ్రేవీ అంతా ముక్కలకు పట్టుకునేలాగా ఇంక ఎగరబెడుతున్నాను. ఎంతో లేదు కొంచెమే ఉంది. అది చక్కగా దానికి పట్టేసుకుంది. ఇంకా ఫ్రై చేసేయడమే. ఇంక దీనికోసమని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇంకా ఫ్రై చక్కగా ఇట్టే అయిపోతుందండి ఇలాగ మనం ఉడికించుకుంటే. అలాగని చెప్పి అవి చికెను మెత్తగా ముక్కలన్నీ ఇలా విడిపోతాయి అనుకుంటారు. అలా అంటే ఎక్కువ వాటర్ వేయకూడదండి. జస్ట్ కొంచెం అది ఉప్పు, కారం, పసుపు కొంచెం కలవడానికి జస్ట్ కొంచెం మనం కలిపాం కదా! జస్ట్ ఆ చెయ్యి కొంచెం అలాగ తడిపితే చాలన్నమాట. ఎక్కువ నీళ్ళు వేస్తే మాత్రం అది పేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా కొంచెం తక్కువ నీళ్ళు వేసుకోండి. కింద అడుగు పట్టకుండా. ఎందుకంటే చికెన్‌కే బోలెడు వాటర్ వచ్చేస్తది కనుక అలాగా మీరు ఎక్కువ వాటర్ మాత్రం వేయొద్దు. ఇంక ఇక్కడైతే ఇవి కూడా రెడీ చేసేసుకున్నాను. ఇంకా పక్కన రైస్ కూడా అయిపోతుంది. ఇంక ఒకేసారి ఇంక 3 అయిపోయినాయండి. ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా చికెన్ అయితే తాలింపు పెట్టేస్తాను. ఇంకా ఫ్రై చేసేస్తాను అనమాట. ఇంకా రైస్ వచ్చేసి ఆ పక్కన పెట్టేస్తాను. ఇంకా పప్పు అయిపోయింది కదా! ఇంకా పప్పు ఏమో ఆ పక్కన పెట్టేస్తాను అనమాట. ఇలా మారుస్తూ ఉంటానన్నమాట ఇంకా. కుక్కర్ అయితే ఆ పక్కన పెట్టేసి ఇప్పుడైతే ఇంకా ఫ్రై కోసం అయితే ఇంకా ఒక కడాయి అయితే పెట్టేసుకొని ఇప్పుడు అదే అందులో అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. ప్రొద్దుట ఇంకా బజ్జీలు చేసిన ఆయిల్ ఉంది కదా! ఇంకా అదే పప్పుకి ఇంకా ఫ్రైకి యూస్ చేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడు ఆయిల్ వేడైపోయిన తర్వాత ఇంకా ఉల్లిపాయ అయితే వేసేసుకోవాలి. బయట వాతావరణం కూడా కొంచెం డల్గా ఉంది. మళ్ళీ ఎండ వస్తుంది. కొంచెం డల్ అయిపోతుంది. అలా ఉందన్నమాట. ఇంక ఈ దుప్పట్లు అవన్నీ వేసేసాను కదా బెడ్షీట్లు. ఇంక ఇవన్నీ చక్కగా ఆరిపోతే బాగుంటుంది. ఇంక అందులో ఇప్పుడైతే కరివేపాకు కూడా వేసేసి ఇంకా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఉల్లిపాయ కూడా చెప్పదనం లేకుండా కొంచెం అయితే సాల్ట్ కూడా వేసేసుకోవాలి. మనం ఆల్రెడీ చికెన్లో కలిపేసాము. అయినా కూడా ఇది ఉల్లిపాయ కోసం కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి.
ఇక్కడైతే ఏంటి సౌండ్ వస్తుందా అని చూసినప్పటికీ వాషింగ్ మిషన్ ఏంటంటే అది కొంచెం తక్కువ బట్టలు వేస్తే ఇంకా ఒకలాగా సౌండ్ వస్తుంది కదా. వాషింగ్ మిషన్ ఎక్కువ కదిలిపోద్ది కదా, అలా కదిలిపోతుంది. ఏంటబ్బా అని చెప్పేసి ఇంకా అక్కడ అలా వదిలేసి అయితే నేను వెళ్ళానమాట. ఇంక ఇక్కడ ఏంటంటే ఆపకుండా వెళ్ళిపోయాను వీడియో. ఇంక ఇది వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కూడా ఇంకేంటో స్కిప్ చేస్తున్నా కూడా అవ్వలేదు అన్నమాట. ఇంకా నేను ఇంకా అలాగే ఉంచేస్తాను, దయచేసి ఏమనుకోవద్దు. వాషింగ్ మిషన్లో దుప్పట్లు అన్నీ ఎక్కువగానే వేసాను, అసలు మళ్ళీ ఎందుకు అలాగైందో తెలియట్లేదు. ఒక్కసారి తక్కువ బట్టలు వేస్తే ఏంటంటే అది ఎక్కువ కదిలిపోతూ ఉంటుంది. అలా కదిలిపోయిన సౌండ్ వస్తుంటే వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూసాను అనమాట. అంతా బాగానే ఉంది. ఇంక ఇక్కడ వదిలేసి వెళ్ళాను కదా, మళ్ళీ వచ్చి అయితే ఇప్పుడు ఇక్కడైతే ఫ్రై చేస్తున్నాను. ఇక్కడైతే ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇంకా మసాలా అయితే వేసేసుకొని అయితే ఇంకా ఫ్రై చేసేసుకోవాలి. ఉప్పు కూడా వేయాలని చెప్పాను కదా, ఇంకా ఉప్పు కూడా వేసేసుకుని అయితే ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే చప్పగా ఉండవన్నమాట. ఈరోజు ఎన్వి చేశాను కదా, ఎవరికన్నా ఇబ్బందిగా ఉంటే స్కిప్ చేసేయండి, దయచేసి చూడొద్దు, ఏమనుకోవద్దు. ఇంక ఇక్కడైతే మసాలా వేసేసి ఇంక అది కూడా చక్కగా ఫ్రై చేసేసాను. ఇది పచ్చి మసాలా ముద్ద కనుక ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి. ఇంకా అవన్నీ ముక్కలు అవి చక్కగా ఉడికిపోయినాయి కదా చికెను. ఇంకా అవి ఇందులో వేసేసి ఇంకా ఫ్రై చేసేసుకోవడమే. ఇంకా ఎటువంటి కారం అలాంటివి ఏమి వేయక్కర్లేదు, ఎందుకంటే నేను సరిపడా వేసేసాను. ఇంకా మీకు సరిపోలేదు అనుకుంటే అప్పుడు వేసుకోండి. ఇంక ఇప్పుడు ఉడకపెట్టుకున్న ఇంకా చికెన్ అయితే వేసేసుకోవాలి. చూసారా గ్రేవీ అంతా దగ్గరికి పట్టేసి ఎంత బాగుందో చికెన్ వచ్చి, ఎక్కడ కూడా ముక్కలు విడిపోలేదు. ఇంకా వేసుకున్న తర్వాత ఇంకొక 5 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. మసాలా ముక్కలకి చక్కగా పట్టేటట్టు అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఎంత తొందరగా అయిపోయిందో చూసారు కదా, చికెన్ ఫ్రై అంత తొందరగా అయితే అయిపోతుంది, అసలు ఎక్కువ టైం ఏం పట్టదు. ఇంకా పిల్లలు కూడా ఏంటంటే చాలా ఇష్టంగా తింటారు. చాలా సాఫ్ట్గా ఉడుకుతుందేమో, అది రైస్లో కూడా చాలా బాగా కలిసిపోతుందండి. ఇంకా ఫ్రై కిందే కాకుండా చక్కగా గ్రేవీ కర్రీ కింద చాలా బాగుంటుంది. వాసన అయితే గుమగుమలాడిపోతుంది. మనకు ఆ వాసన బట్టే తెలిసిపోతుంది ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయా లేదని. ఇంకా ఉప్పు అయితే ఇంకా కరెక్ట్గా సరిపోయింది. ఇంకైతే లాస్ట్ అయితే ఇంకా పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. ఇంకా వేసేసుకొని ఇంకా కలిపేసుకోవడమే. ఇది కావాలంటే జీడిపప్పు వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా పైన కొంచెం కొబ్బరి పొడి కూడా జల్లుకోవచ్చు. ఇంకా పిల్లలు తినరు కనుక నేను అలాంటివి ఏమీ వేయను. ఇంకా చక్కగా లైట్గా అడుగు పడుతుంది అనిపించుకుని ఇంకా కట్టేయడమే, స్టవ్ ఆపేయడమే. ఇక్కడైతే చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఒక పక్కన రైస్ కూడా రెడీ అయిపోతుంది. ఇంకా అది కొలత నీళ్ళు వేసాను కనుక ఇంకా దగ్గర పడినప్పుడు సిమ్లో పెట్టేసి ఇంక మూత పెట్టేయడమే. ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా అని చెప్పేసి అయితే ఇంక చికెన్ ఫ్రై చేశాను అనమాట నేను. ఇంక ఇలా పప్పు చేసినప్పుడు మీకు తెలిసిందే కదా, ఏదైనా ఫ్రై చాలా బాగుంటుంది. అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా కూడా చాలా బాగుంటుంది పప్పులోకి. లైట్గా ఇంక అడుగు పట్టేస్తుంది. ఇంక అడుగు పడుతున్నప్పుడు ఇంకా అయిపోయినట్టేమాట. మరీ నల్లగా అడుగు పట్టకూడదండి, లైట్గా అడుగు పెడితే సరిపోతుంది. ఇంకా అయిపోయినట్టమాట. ఇంకా ఇక్కడైతే వంట అయిపోయింది. ఇంకెప్పుడు చూసినా అన్నీ స్టవ్ మీద పెట్టే చూపిస్తాను, ఎందుకంటే నాకు అక్కడే
ఫోన్ పెట్టి వీడియో తీసుకోవడానికి నాకు వీలుగా ఉంటుందండి. ఇంక నేను మళ్ళీ అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి ఇంకా అలా ఇవి చేసినప్పటికే నేను చాలా అలసిపోతున్నాను అనమాట. ఇంక అందుకని ఇంక ఇలా పెట్టేసి ఇంక ఇక్కడే పెట్టి చూపిస్తాను అనమాట నేను నా వంటకాలన్నీ. చక్కగా డైనింగ్ టేబుల్ మీద పెట్టి సర్దుకున్నప్పుడు చూపించచ్చు కదా అని అనుకుంటారు. అస్సలు అంత టైమే ఉండట్లేదు. ఇవి చేసినప్పటికే చాలా టైం అయిపోతుంది అనమాట. ఇక్కడైతే మా లంచ్ అయితే రెడీ అయిపోయింది చూడండి. చికెన్ ఫ్రై, ఇంకా పప్పు, పాలకూర, ఇంకా వైట్ రైస్ అండి. ఇంకా పైన అయితే ఇంకా కొత్తిమీర వేసేస్తే ఇంకా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇక్కడితో అయితే ఇంకా వంట పని అయితే పూర్తి అయిపోయిందండి. ఇంకా తర్వాత అయితే చాలా పనులు ఉన్నాయి నాకు. చూసారు ఎంత బాగుందో. ఇంకా అలా రైస్కి కూడా కలుస్తుంది అది. ఇంకా రైస్లో మనం అలా కలుపుకొని తినేయచ్చమాట. ఇక్కడైతే ఇంకా బట్టలు వాషింగ్ మిషన్లో వేసాను కదా, అయిపోయినాయి. ఇవి నిన్న వేసిన బట్టలు అయితే ఇంకా తీసేస్తున్నాను. ఇంక ఇవి తీసేసి ఇంకా అవి అయితే వేసేస్తాను అనమాట. ఇంకా ఈ దుప్పట్లు ఎండబెట్టడం అంటే నాకు ఎంత కష్టంగా ఉంటుందంటే అస్సలు ఎండబెట్టలేనండి నేను. కొంచెం పెద్ద పెద్ద బెడ్షీట్లు ఏమో ఇంక ఎండబెట్టడానికి రాదన్నమాట. నాకు కొంచెం టైం పట్టేస్తుంది. అయినా కూడా నేను ఏదో విధంగా ట్రై చేసేసి ఏదో విధంగా అయితే వేసేస్తాను. ఒక్కోసారి ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి, అటు వెయ్యాలా ఇటు వెయ్యాలా అన్నట్టు. కానీ చూసారు, ఒక పక్కన వేస్తుంటే ఇంకో పక్కన పొడవగా వచ్చేస్తుంది, మళ్ళీ ఇటు లాగుతుంటే అటు పొడవగా వెళ్ళిపోతుంది. ఇలాగా కొంచెం సేపు చిరాకు పెట్టించేసిన ఈ బెడ్షీట్లు వచ్చేసి నన్ను. ఇంకా అయినా కూడా వేసేసాను. ఇంకా సోఫా సెట్ కూడా తీసేసాను కదా, ఇంకా అవి కూడా ఇంక వేసేస్తాను అనమాట. మళ్ళీ ఆ బట్టలు తీసిన బట్టలన్నీ ఇప్పుడు మడత పెట్టాలి. చాలా బట్టలు అయితే ఉన్నాయన్నమాట. మళ్ళీ ఇవి సాయంకాలం ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇవి మడత పెట్టాలి. ఇంకా కింద నుంచి అమ్మనైతే పిలుస్తున్నాను. పైన ఏం చేస్తున్నావు ఏంటమ్మా అని కింద నుంచి పలకరిస్తున్నాను అనమాట. ఇన్ని పనులు అయితే ఉంటాయండి. ఇంక ఇక్కడ ఆ తీసిన బట్టలన్నీ తీసుకొచ్చాను. ఇంక ఇప్పుడు ఇవన్నీ మడత పెట్టాలి. ఇంకా అక్కడ కొన్ని మాత్రమే వేసాను, ఇంకా చాలా బట్టలు అయితే పక్కన ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా మడత పెడతాను ఇప్పుడు. మడత పెట్టకపోతే ఏంటంటే నాకు ఇష్టం ఉండదండి, నలిగిపోయినట్టు అయిపోతాయి. ఇప్పుడు మళ్ళీ సాయంకాలం అయినప్పటికి మళ్ళీ ఆ బట్టలు ఆరిపోతాయి, మళ్ళీ అవి ఇవి ఎక్కువైపోతాయి. అందుకని చెప్పేసి ఇంక ఇక్కడైతే బట్టలు అయితే మడత పెట్టేస్తున్నాను. ఇంకా మా అబ్బాయి బట్టలు అయితే మా అబ్బాయికి ఇచ్చేస్తాను, వాడు మడత పెట్టేసుకుంటాడు. ఎందుకంటే ఇంకా వాడు మడత పెట్టుకుంటే వాడు అన్నీ సర్దుకుంటాడు కనుక ఏది ఎక్కడ పెట్టుకోవాలో తెలుస్తుంది. ఇంకా ఈయన బట్టలు నా బట్టలు అయితే ఇంకా నేనే సర్దుతాను కనుక ఇంకా నేనే మడత పెడతాను అన్నమాట. ఇంకా అందరి ఇంట్లోనే ఇలాగే ఉంటుందిలేండి పని. ఇంక పిల్లలు అంటారు, ఏంటి మేము వెళ్ళిపోతే నువ్వు ఖాళీయే కదా, టీవీ చూడడమే కదా అంటారు. అసలు టీవీ ఉంటుంది కానీ టీవీ చూడడానికి ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే ఏదో ఒకటి పని ఉంటేనే ఉంటుంది. మళ్ళీ వాళ్ళు వచ్చేటప్పటికి అన్నీ క్లియర్ చేసేస్తాను, ఏ పని ఉంచుకోనమాట. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళతో గడపడానికి ఉంటుందని చెప్పేసి వాళ్ళు నేనెప్పుడు అన్ని పనులు చేసుకుంటాను. ఇంక ఈరోజు ఇంటి దగ్గరే ఉన్నారు కనుక ఇంకా ఒక్క పని అవ్వదు అనుకున్నాను, కానీ ఏదో అలా. ఇంకా పిల్లలిద్దరూ అయితే ఇంకా పైన అమ్మ దగ్గర ఉన్నారు. ఇంకా అందుకని ఈ పనులన్నీ ఇంకా అయిపోయినాయి. లేకపోతే ఇంకిద్దరు ఇంటి దగ్గర ఉంటే ఇంకిద్దరు దెబ్బలాడుకుంటూ ఉండాలి, మధ్యలో నేను విడదీస్తూ ఉండాలన్నమాట. వాళ్ళు కాలేజ్కి వెళ్ళినా వెళ్తే ఒక బాధ, ఇంట్లో ఉంటే ఇంకొక బాధ అన్నట్టు ఉంటుంది. ఇంకా కాలేజ్కి వెళ్ళిపోతేనే బెటర్ అనిపిస్తుంది అన్నమాట. ఇంటి దగ్గర ఉంటే ఇంకిద్దరు గొడవ పెట్టుకుంటూ ఉంటారు. మళ్ళీ మనం పెద్ద రాయిడ్లాగా తీర్పులు తీర్చాలి. అందుకని చెప్పేసి ఇలా ఉంటుంది అన్నమాట. ఎన్ని పనులు ఉన్నాయి చూసారా, ఇలాగే ఉంటాయి పనులు. ఇప్పుడు ఆ నైటీ మడత పెడుతున్నాను కదా, మా చెల్లి అయితే అది జైలు ఖైదీల డ్రెస్ అని చెప్తూ ఉంటుంది మా చెల్లి. ఆ నైటీకి పేరు పెట్టారండి, ఖైదీలు డ్రెస్ అంటండి. ఆ నైటీకి పేరు పెడతారన్నమాట. అలా
నేను మామూలుగా నైటీలు అప్పుడప్పుడు వెళ్ళి తీసుకుంటుకొని ఎక్కువ నైటీలు తీసుకుంటాను కదా, తీసుకున్నప్పుడు అలా నైటీ కూడా వచ్చేసిందన్నమాట. అలాగా వచ్చినప్పుడు ఇంక అలా వాడేస్తున్నాను. కానీ దానికి ఒక పేరు ఉందన్నమాట. నా నైటీకి ఒక పేరు పెట్టారు. ఇక్కడ బ్లౌజులు అవి కుట్టించుకున్నానని చెప్పాను కదా, ఇవేమాట గ్రీన్ బ్లౌజులు. ఇంకా ఇక్కడైతే చూసారా, ఇలాగా మోడల్ అయితే పెట్టించుకున్నాను. ఇదే ఫస్ట్ టైం అండి. ఎప్పుడు ఏ మోడల్ పెట్టించుకోలేదు. తాళ్ళు అవి పెట్టింది ఇవన్నీ నాకు కట్టుకోవడం రావు. అయినా కూడా ఏదో పెట్టించుకున్నాను. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి.